హలో గాయ్స్, వెల్కమ్ టు తేజు వైబ్స్. సాధారణంగా బొబ్బట్లు అంటే పప్పుతో చేసేవి, కానీ ఇక్కడ పప్పు ఉడకబెట్టని అవసరం లేదు, పప్పు ఉడకబెట్టే ప్రాసెస్ లేదు, మిక్సీ పట్టని అవసరం లేదు. చాలా ఈజీగా త్వరగా చేసుకునే నేతి బొబ్బట్లు అది ఎలా అనేది నేను ఈ ప్రాసెస్లో చూపిస్తాను. చాలా హెల్దీ అండి, చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఆహా అనాల్సిందే. తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతాయి. పప్పుతో పని లేదు, తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చూస్తుంటే ఇలా తినాలి అనిపిస్తుంది, అంత బాగున్నాయి. సాఫ్ట్గా పొరలుగా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేనైతే 1/2 kg స్వీట్ పొటాటో తీసుకున్నాను. దానిని మంచిగా శుభ్రంగా కడిగి వాష్ చేసి దాంట్లో కొంచెం ఆయిల్ పోసాను, ఎందుకంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో అందుకని నేనైతే డబుల్ బాయిల్ మెథడ్లో కుక్ చేశాను. చూడండి, ఇంకా వేడివేడిగా ఉంది కాబట్టి అందులో చల్లటి వాటర్ పోసేసి నేనైతే పీల్ చేసేసాను. ఇలా అయితే స్మాష్ చేసుకోవాలి, మెత్తగా స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి, అస్సలు గట్టిగా ఉండకూడదు. ఇంక ఇదైతే పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. నేనైతే 1 కప్ మైదా పిండి, 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలి లైట్గా, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను. ఇలా పిండిలో నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మనకు చేతికి ముద్ద చేస్తే ఇట్లా ముద్దలాగా రావాలి. సో నెక్స్ట్ ఇంకా మనమైతే వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు కలుపుకొని మెత్తగా ఇట్లా మనం చేయి పెట్టగానే ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలి. అంత స్మూత్గా లూజ్గానే కలుపుకోవాలి, అస్సలు గట్టిగా కలుపుకోవద్దు. ఇంకా నేనైతే అందులో ఆయిల్ పోసేసి దాన్ని అయితే ఇంకా పక్కన పెట్టాను. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఒక బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి అందులో మనం స్మాష్ చేసుకున్న చిలకడ దుంపల పేస్ట్ వేసుకోవాలి. చిలకడ దుంప పేస్ట్ వేసుకున్న తర్వాత నేనైతే బెల్లం పౌడర్, ఆర్గానిక్ బెల్లం పౌడర్ ఉంది కదా, ఇంకా అదే వేసాను. వేసి ఇంకా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే కాచి చల్లార్చిన పాలని 1/2 కప్ వరకు వేసాను. 1/2 కప్ వేసిన తర్వాత అందులో నేను కొంచెం పసుపు యాడ్ చేశాను, 1 టేబుల్ స్పూన్స్ పసుపు యాడ్ చేశాను. నెక్స్ట్ నేను అందులో నెయ్యి కూడా 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను. నెక్స్ట్ చూడండి, అలా మనమైతే ఇలా సిమ్లో పెట్టేసి ఈవెన్గా ఆ పేస్ట్ మొత్తం ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది, మనకు బౌల్కి అంటకుండా ఎప్పుడైతే విడిపోతుందో అప్పుడే ఇంకా అయిపోయింది మనకు స్టఫింగ్ అనేది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చిన్న చిన్న బౌల్స్ చేసుకోవాలి, బాల్స్ లాగా ఇట్లా మనం ముద్దలాగా చేసుకొని ఒక్కొక్కటి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అన్నీ ఇలా లడ్డూలాగా చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నేనైతే ఇందులో పసుపు కూడా యాడ్ చేశాను కదా, సో ఇందుకని ఎల్లో కలర్ కనిపిస్తుంది. ఇలా మనమైతే స్టఫింగ్ ఎంత అయితే సైజు తీసుకున్నామో అలాగే మైదా పిండి కూడా అంతే సైజు ముద్ద చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకొని మంచిగా రౌండ్గా చుట్టేసుకొని చేతితోనే స్ప్రెడ్ చేసుకోవాలి. మనం అస్సలు చపాతీ కర్రతోనే చేసుకోవద్దు, చేతితోనే. నేనైతే ఎప్పుడు కానీ మామూలుగా పప్పుతో చేసినా కూడా చేతితోనే స్ప్రెడ్ చేస్తాను. ఎందుకు అంటే మనకు మంచిగా పల్చగా సూపర్గా వస్తాయి. ఇలా నేనైతే స్ప్రెడ్ చేస్తాను. దీన్ని ఇంకా పల్చగా కూడా చేసుకోవచ్చు, నేనైతే మరీ పల్చగా చేయట్లేదు. ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక నేను చేసిన బొబ్బట్టుని ప్యాన్ మీద వేసేసుకున్నాను. ఇలా వేసేసుకుని 2 వైపులా కాల్చుకోవాలి. అలాగే నెయ్యి యాడ్ చేసుకుంటూ కాల్చుకోవాలి.
ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా ఆహా ఎంత సూపర్గా స్మెల్ వస్తుందంటే ఆ స్మెల్కే తినాలి అనిపిస్తుంది. ఇంకొకటి నేను ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసాను, అది స్కిప్ అయిపోయింది, అందుకే చెప్తున్నాను. ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇలా 1 by 1 చేసుకుంటూ ఇలా ఈవెన్గా కాల్చుకోవాలి, చాలా బాగుంటుంది. ఇంకా ఒకటి కాల్చాం కదా, నెక్స్ట్ ఇంకొకటి చేసేసి కాల్స్తున్నాను. ఇలా నేను చూపించిన విధంగా కాల్చుకుంటూ, మనం ఉగాది రోజు చాలా టైం పడుతుంది అనుకుంటే పప్పుతో చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇలా చిలకడ దుంపలతో చేసుకోవచ్చు. పప్పుతో అంటే కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, సో అందుకని ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలా దేవుడికి నైవేద్యంగా కూడా చాలా బాగుంటుంది. అయితే నేను ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. ఉగాది రోజు మనకు పూజలు చేసుకోవాలి, పూజకి టైం ఉండదు, ఇట్లా మనం ఇన్స్టంట్గా తొందరగా చేసుకోవాలి అంటే ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. ఏముంది, ఇంకా చిలకడ దుంపల్ని ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకొని ఇంత నెయ్యి యాడ్ చేసుకొని దాన్ని స్టఫింగ్కి రెడీ చేసి పక్కన పెట్టుకొని పిండి కలుపుకొని చేసేసుకోవడం పెద్ద పని అయితే లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఇంకా పూజ చేసుకోవాలి అని హడావిడిగా ఉంటుంది కాబట్టి ఆ రోజు మంచిగా పూజ అవన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది కూడా త్వరగా చేసుకోవచ్చు, పిల్లలకు పెట్టవచ్చు. ఇలా ఈ విధంగా ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్కి మట్టుకు చాలా బాగుంది. ఒక్కసారి నేను చేసే విధానంలో ఇలా ట్రై చేయండి, ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ కూడా. ఎంత టేస్టీ అంటే చాలా బాగుందండి. ఇలా ఒక్కొక్కటిగా మనం ఎన్ని కావాల్సి ఉంటే అన్నీ చేసుకొని పిల్లలకి పెద్దలకి అందరికీ పెట్టి తింటూ ఆస్వాదించవచ్చు. పండుగని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. ఇలా అయితే ట్రై చేయండి, ఆహా అనాల్సిందే, అంత బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.